ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ అప్డేట్ ఇచ్చేద్దామని వచ్చేసాను. ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు చూసేద్దాం. వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ ఫర్ మై వ్యూవర్స్. ఏంటి కార్డ్స్ రావడం లేదు? వా, ఇది వచ్చి ఒక 6 నెలలు అవుతుంది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఓకే, లుక్స్ లైక్ ఈ పర్సన్కి మీ గురించిన ఫీలింగు, మీ నమ్మకాన్ని మళ్ళీ సాధించాలి అనేది ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు రైట్ నౌ. ఎస్, ఎందుకు అంటే కనుక ఖచ్చితంగా ఈ పర్సన్ మీ ఎనర్జీకి అండ్ మీ కోసం, మీ లవ్, మీ ప్రేమ అండ్ మీ లాయల్టీ, మీరు ఎంత అయితే ఈ పర్సన్కి నిజాయితీగా ఉన్నారో అంత నిజాయితీ అనేది ఇప్పుడు రిటర్న్ ఇవ్వాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. అందుకే మీ గురించి ఈ పర్సన్ క్రేవింగ్ అనేది చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్. ఓకే, వై యూనివర్స్? బికాస్ ఈ పర్సన్ మీరు లేకుండా తన లైఫ్లో లోన్లీనెస్ని అండ్ తన లైఫ్ మీద తనకి లక్ అంటాం కదా, అదృష్టం అనేది పనిచేయడం లేదంట. సో ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అండ్ లాసెస్ని చూస్తూ ఉన్నారు. ఈ పర్సన్ని మిమ్మల్ని దూరం చేసుకున్నాక అని అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు రైట్ నౌ. ఓకే, ఓహో, ఈ పర్సన్ మీకు సారీ చెప్పాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. అండ్ తను పాస్ట్లో చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు మిమ్మల్ని మీ నిజాయితీని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని ఇప్పుడు పొరపాటు చేశాను అని అయితే ఫీల్ అవుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అదే కర్మ అనమాట. సో అందుకని ఈ పర్సన్ ఇప్పుడు మీకు రిటర్న్ వచ్చి సారీ చెప్పాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. మరి మీరు క్షమిస్తారా? ఓకే, ఈ పర్సన్కి మీ పైన మళ్ళీ మీ గురించిన థాట్స్ రావడం, మీ గురించిన సీక్రెట్ అడ్మైరేషన్, అంటే సీక్రెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని గమనించడం, ఇదనేది అవుతూ ఉన్నారు. మిమ్మల్ని సీక్రెట్గా, అంటే అందరూ తన చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు, ప్రైడ్ కావచ్చు, ఉన్నా కానీ మిమ్మల్ని చూసి ఈ పర్సన్ ఇప్పుడు కొంత గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే ఆ రేంజ్లో మీరేం సాధించారో మరి. ఓకే, ఎస్, కర్మ కాన్సిక్వెన్సెస్, కర్మ క్రియేట్ చేసిన డిస్టెన్స్ ఏదైతే ఉందో అదనేది ఇప్పుడు ఎండ్కి రాబోతూ ఉంది. సో ఈ రీడింగ్ని కర్మ క్లియర్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఈ పర్సన్స్తో మీకు ఇంకా బ్లాకేజెస్ ఏవైనా ఉంటే కనుక రిలీజ్ అయిపోతాయి. ఈ పర్సన్ మీకు రావాలి, సారీ చెప్పాలి, తను చేసిన మిస్టేక్స్కి ఇప్పుడు మిమ్మల్ని సారీ అడగాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. సో కర్మ